డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మనము మైండ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1 వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా మైండ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 వీడియో చూడండి. మనము పార్ట్ 1లో డిస్కస్ చేసిన దానికి ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. సో మనం దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ నోటేషన్స్ నేర్చుకుంటాం. ఇక్కడికి మీరు చూసినట్లయితే ఒకసారి మీ అందరికీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి నోటేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అందరు కూడా. సో ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి, లేదా దీన్ని మనం ఎలా అడుగుతారంటే ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఓవర్ బి అని అడుగుతారు. తెలుగులో అన్నట్లయితే ఏ అన్నది బిలో ఎంత శాతం, ఏ అన్నది బిలో ఎంత శాతం. దీన్నే మనల్ని వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఏ ఆర్ వాట్ పర్సంటేజ్ ఓవర్ బి ఈజ్ ఏ, బిలో ఏ అన్నది ఎంత శాతం. What percentage is A of B or what percentage is A over B, A Bలో ఎంత శాతం అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అన్నిట్లో కూడా కంపేర్డ్ పర్సన్స్ సేమే. ఎవరితో అయితే కంపేర్ చేస్తామో వాళ్ళని డినామినేటర్లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడడానికి క్వశ్చను ఒకటే కానీ అడిగేటువంటి విధానంలో మార్పు ఉంది. అంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక క్వశ్చన్ని సో ఇన్ని వేస్లో అడుగుతున్నారు. కానీ మీరు గమనించాల్సిన ఒకటే, ఈ 6 డిఫరెంట్ కేసెస్లో కూడా కంపేర్డ్ పర్సన్స్ సేమే. సో మీరు ఇక్కడ ఒక పదం ఇంపార్టెంట్ వర్డ్ మీరు నేర్చుకోవాలి. అదేంటంటే ఫ్రాక్షన్. ఫ్రాక్షన్. సో ఆ ఫ్రాక్షన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. భిన్నము అంటాం తెలుగులో. సో భిన్నము అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. అందరూ నోట్ చేసుకోవాలి. ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. A part of whole thing. 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 ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి స్టూడెంట్స్. దాంట్లో ఒక 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అంటే మనం 20/50 అని రాస్తాం. ఏమని రాస్తాం? 20/50 అని రాస్తాం. మొత్తం 50 మంది ఉన్నారు, దాంట్లో 20 మెంబర్స్ అనేవాళ్ళు గర్ల్స్. ఈ 20 అనేది ఏ పార్ట్ ఆఫ్ ద క్లాస్, ఈ 50 అనేది హోల్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. సో ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రాక్షన్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ అ హోల్ థింగ్. ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. మనం తెలుగులోకి మేము చూసినట్లయితే భిన్నము అంటాం. మనం ఏమంటాం? భిన్నము అంటాం. సో భిన్నము అంటే మొత్తములో కొంత భాగం. భిన్నము అంటే ఏంటి? మొత్తములో కొంత భాగం. మొత్తములో 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 కొంత భాగం. అంటే ఇక్కడ క్లాస్లో 50 మంది అనేది మొత్తం, ఆ 20 మంది అనేది కొంత భాగం, ఆ గర్ల్స్ అనేవాళ్ళు కొంత భాగం. సో అందరు నీట్గా రాసుకుని నోట్ చేసుకోండి. సో భిన్నము అనగా మొత్తములో కొంత భాగం. మొత్తం ఎప్పుడు కూడా హారాన్ని సూచిస్తుంది. ఆ హారం అనేది మొత్తం అవుతుంది. సో ఆ కొంత భాగం అనేది లవంలో రాసుకుంటాం. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫ్రాక్షన్ అంటే ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. భిన్నము అంటే మొత్తంలో కొంత భాగం. ఆ హోల్ థింగ్ అనేది డినామినేటర్లో ఉంటుంది, ఆ మొత్తము అనేది హారంలో ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరితో అయితే కంపేర్ చేస్తామో మనము, ఎవరితో అంటే ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాత ఆ స్టేట్మెంట్లో మనము ఎవరితో అయితే కంపేర్ చేస్తామో వాళ్ళని హారంలో పెట్టాలి, డినామినేటర్లో పెట్టాలి. ఎవరినైతే కంపేర్ చేస్తామో వాళ్ళని లవంలో పెట్టాలి. అంటే చూడండి, చాప్టర్ ఏదైనా స్టేట్మెంట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాత మనకు క్లారిటీ ఉండాలి. ఏ వాల్యూని న్యూమరేటర్లో ప్లేస్ చేయాలి, ఏ వాల్యూని డినామినేటర్లో ప్లేస్ చేయాలి, ఏ వాల్యూని లవంలో ప్లేస్ చేయాలి, ఏ వాల్యూని హారంలో ప్లేస్ చేయాలి. ఆ క్లారిటీ మీకు ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే మీరు న్యూమరేటర్లో వేయాల్సింది డినామినేటర్లో వేసి, డినామినేటర్లో వేయాల్సింది న్యూమరేటర్లో వేస్తే అలా చేయగా వచ్చేటువంటి ఆప్షన్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటుంది. అంటే మీకు వచ్చిన ఆన్సర్కి నా ఆప్షన్స్లో కనిపిస్తే అది రైటో రాంగ్ అనేది మీకు ఎగ్జామ్ హాల్లో తెలియదు కాబట్టి అనవసరంగా మార్కును కోల్పోవాల్సి వస్తుంది. మీరు క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఒక స్టేట్మెంట్ చదవగానే ఆ స్టేట్మెంట్లో ఎవరితో కంపేర్ చేస్తున్నాము అనే క్లారిటీ మీకు ఉండాలి. ఒకసారికి మీరు చూస్తే అందరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్లో కూడా ఇక్కడ సో కంపేర్డ్ పర్సన్స్ ఏమే. అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాము అంటే మనం ఏని బీతో కంపేర్ చేస్తున్నాం. ఎవరిని? ఏని బీతో కంపేర్ చేస్తున్నాం. అంటే బీతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి, బీతో పోలుస్తున్నాం కాబట్టి బీని డినామినేటర్లో ప్లేస్ చేసాం. ఒక్కసారి డినామినేటర్ ఎవరో మనం డిసైడ్ చేయగలిగితే చాలు. ఎందుకంటే న్యూమరేటర్ అనేది రిమైనింగ్ పర్సన్ ఉన్నదే ఇద్దరు.
ఒకళ్ళని ఆల్రెడీ డినామినేటర్లో పెట్టాం, మిగిలిన వాళ్ళని తీసుకుపోయి న్యూమరేటర్లో పెడతాం. అంటే బీని డినామినేటర్లో ప్లేస్ చేస్తే ఏని న్యూమరేటర్లో ప్లేస్ చేస్తాం. ప్రతిసారి శాతం అడుగుతున్నాడు కదా, ఇప్పుడు ఏ బై బి అంటే భిన్నం కదా, ప్రతిసారి శాతం అడుగుతున్నారు కదా. శాతం అంటే ఏంటి, ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ అంటే ఏంటి, ఇంటూ 100 చేయాలి. సో ఇంటూ 100 అంటే సింపుల్గా ఏ బై బి ఇంటూ 100, ఏ బై బి ఇంటూ 100. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, హాఫ్ తర్వాత కానీ ఓవర్ తర్వాత కానీ, హాఫ్ తర్వాత కానీ ఓవర్ తర్వాత కానీ ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో ప్లేస్ చేయాలి. హాఫ్ తర్వాత కానీ ఓవర్ తర్వాత కానీ ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో ప్లేస్ చేయాలి. సో డినామినేటర్ ప్లేస్ చేస్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు. ఇక్కడ ఓవర్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు. ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు. ఇక్కడ ఓవర్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు. ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు. ఇక్కడ ఓవర్ తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చారు. అంటే సింపుల్గా హాఫ్ తర్వాత కానీ ఓవర్ తర్వాత కానీ ఎవరైతే వస్తారో వాళ్ళని మనం డినామినేటర్లో ప్లేస్ చేస్తే, అంటే డినామినేటర్ అంటే ఎవరో తెలిసిపోతే ఇంకా మిగిలిన వాళ్ళని తీసుకొచ్చి న్యూమరేటర్లో పెడతాం. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి, శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఇంకా తెలుగులో అయితే లో తర్వాత, అంటే లోకు ముందు కానీ లోకు తర్వాత కానీ ఎవరైతే వస్తారో వాళ్ళని మనం హారంలో వేసుకుంటే మిగిలిన వాళ్ళని తెచ్చి, సో మనము లోకి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని తెచ్చి హారంలో వేసుకుంటాం. లోకు ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని తెచ్చి హారంలో వేసుకుంటాం. మిగిలిన వాళ్ళని తెచ్చి లవంలో వేసుకుంటాం. ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేస్తాం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనకు క్లియర్గా కూడా మీకు ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాసున్నాను. సో న్యూమరేటర్లో మనం ఎవరినైతే కంపేర్ చేస్తాం వాళ్ళని న్యూమరేటర్లో వేయాలి, ఎవరితో అయితే కంపేర్ చేస్తాం వాళ్ళని డినామినేటర్లో వేయాలి. ఇంటూ 100 వేయాలి. సో ఇది నీట్గా మీరు నేర్చుకోవాలి. ఫ్రాక్షన్ అంటే మీనింగ్ నేర్చుకోవాలి, ఈ నోటేషన్ నేర్చుకోవాలి. సో నెక్స్ట్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కింద మీరు తీసుకుంటే ఇక్కడ 23 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 25. 23 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 25. 23 అన్నది 25లో ఎంత శాతం. సో హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, 25 వచ్చారు. అందుకని 25 ఎక్కడ పెట్టాం, డినామినేటర్లో పెట్టాం. సో 23ని న్యూమరేటర్లో పెట్టాం. ఓకేనమ్మా. సో లోకు ముందు 25ని హారంలో పెట్టాం, 23ని మిగతా దాన్ని న్యూమరేటర్లో పెట్టాం. శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసాం. సో 25 1s are 25 4s are, సో 23 4s are ఎంతమా 92. అదేవిధంగా 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 40. హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, ఇక్కడ 40, అంటే 40ని హారంలో పెట్టాం, మిగిలిన వాళ్ళని న్యూమరేటర్లో పెట్టాం. ఇంటూ 100 వేసాం. 50 అనేది 40లో, 40 లోకు ముందు ఏమొచ్చిందమ్మా 40. సో 40ని ఎక్కడ పెట్టాం, హారంలో పెట్టాం. సో మిగతా దాన్ని న్యూమరేటర్లో పెట్టాం. ఇంటూ 100. సో ఒకసారి మీరు చూస్తే 4 టేబుల్లో 125 టైమ్స్ పెడితే 25 5 టైమ్స్ అంటే ఎంత, 125. లేదు అంటే 50/4 అంటే ఎంత, 5/4 కదా. 50/4 అంటే ఎంత, 5/4 కదా. మీకు 1/4 అంటే చెప్పా, 1/4 అంటే 25% కదా. ఇప్పుడు 5/4 ఎంత అవుతుంది, 125% అవుతుంది. 5/4 ఎంత అవుతుంది, 125% అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లవం అనేది హారం కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లవం అనేది హారం కంటే ఎక్కువ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. లవం ఎప్పుడు కూడా హారం కన్నా చిన్నదై ఉండాలి, దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం, క్రమభిన్నము అంటాం. సో లవం అనేది హారం కంటే చిన్నగా ఉంటే, లవం ఎక్కువ ఉంటే దాన్ని అపక్రమ భిన్నము అంటాం. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి. ఇఫ్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ద పర్సంటేజ్ షాల్ బి గ్రేటర్ దాన్ 100. ఇప్పుడే కదా చెప్పింది. సో న్యూమరేటర్ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటే సో మనకు 100% కన్నా ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్గా 1 ఉంటే 100% వస్తుంది. ఎగ్జాక్ట్గా 1 ఉంటే 100% వస్తుంది. ఓకేనమ్మా. సో న్యూమరేటర్ అనేది సో డినామినేటర్ కన్నా తక్కువ ఉందనుకోండి, మనకు ఆన్సర్ లెస్ దాన్ 100% వస్తుంది. అదే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు గ్రేటర్ దాన్ 100% వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లవం అనేది హారం కంటే అధికంగా ఉంటే ఆ శాతం ఖచ్చితంగా 100 కన్నా ఎక్కువ ఉంటుంది. సో లవము అనేది హారం కన్నా ఎక్కువ ఉన్నప్పుడల్లా మన శాతం అనేది 100 కన్నా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ చూడండి, నోటేషన్ నెంబర్ 2. A ఈజ్ బై వాట్ పర్సంటేజ్ ఆర్ బై హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ బి. ఏ అన్నది బి కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ. ఇక్కడ చూడండి, బి ఈజ్ బై వాట్ పర్సంటేజ్ ఓవర్ ఆర్ బై హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ఏ. బి అన్నది ఏ కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ. ఈ రెండు స్టేట్మెంట్స్ మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది, రెండు సేమా డిఫరెంటా? ఈ రెండు స్టేట్మెంట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ బితో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ ఏతో పోలుస్తున్నాం. అంటే ఎవరితో అయితే పోలుస్తామో
వాళ్ళని మనం హారంలో పెట్టాలి. ఎవరితో అయితే మనం కంపేర్ చేస్తామో వాళ్ళని హారంలో పెట్టాలి. ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాం? బీతో కంపేర్ చేస్తున్నాం. అంటే బీని తెచ్చి ఎక్కడ పెట్టాలి? హారంలో పెట్టాలి. బీని తెచ్చి ఎక్కడ పెట్టాలి? హారంలో పెట్టాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోర్ ఆర్ లెస్ అంటే మోర్ అని కానీ లెస్ అని కానీ క్వశ్చన్ అడిగితే ఎక్కడైనా సరే మోర్ ఆర్ లెస్ అని మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేస్తే, రెండు వస్తువులను కంపేర్ చేస్తే, అప్పుడు రెండు వస్తువులను పోలిస్తే అప్పుడు మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని తెలుస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ లేదా తక్కువ అని మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే మీరు చేయాల్సింది ఒకటే, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, ఆ రెండింటి మధ్య భేదం తీసుకోవాలి, ఏబీల మధ్య భేదం తీసుకోవాలి. అంటే ఏబీల మధ్య భేదము బై బి వేస్తే మనకు భిన్నం వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగాడు? శాతం అడిగాడు. శాతం అడిగితే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కంపేర్డ్ పర్సన్ని ఎవరితో అయితే పోలుస్తామో వాళ్ళని హారంలో పెట్టాలి, డినామినేటర్లో పెట్టాలి. మోర్ కానీ లెస్ కానీ, ఎక్కువ కానీ తక్కువ కానీ అడిగితే ఆ యొక్క భేదం అనేది మీరు లవంలో తీసుకోవాలి. ఆ భేదం అనేది లవంలో తీసుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఇక్కడికి నేను చూడండి, ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఏతో కంపేర్ చేస్తున్నాం. సో ఏం తెచ్చి హారంలో పెట్టాం. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా మోర్ ఆర్ లెస్ అడిగాడు. ఇక్కడ కూడా ఏమడిగాడు? మోర్ ఆర్ లెస్ అడిగాడు. ఎక్కువ లేదా తక్కువ అడిగాడు. మీకు ఏం చెప్పా? ఎక్కువ లేదా తక్కువ అడిగినప్పుడు ఏం తీసుకోవాలని చెప్పి డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పా. బిఏల మధ్య భేదమన్నా ఏబీల మధ్య భేదమన్నా ఒకటే. ఓకేనమ్మా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంకా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే, మీరు దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లు పెట్టండి. టీహెచ్ఏఎన్ డాన్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లు పెట్టండి. ఇక్కడ దాని తర్వాత ఎవరు వచ్చారు? బి వచ్చాడు. బీని ఎక్కడ పెట్టాం? డినామినేటర్లు పెట్టాం. ఇక్కడ దాని తర్వాత ఎవరు వచ్చారు? ఏ వచ్చాడు. ఏని ఎక్కడ పెట్టాం? డినామినేటర్లు పెట్టాం. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని సింపుల్గా డినామినేటర్లు పెట్టండి. నెక్స్ట్ కంటే, తెలుగులో చూస్తే మీరు కంటే అంటే కంటేకి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టండి. కంటేకి ముందు, కంటే అంటే ఎవరితో అయితే పోలుస్తుంటామో కంటేకి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టండి. ఎప్పుడైనా సరే మోర్ ఆర్ లెస్ అడిగినప్పుడు భేదం తీసుకోండి. సో శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. దాని తర్వాత ఎవరైతే వస్తారో కంటే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టండి, డినామినేటర్లో పెట్టండి. మోర్ కానీ లెస్ కానీ అడిగినప్పుడు, ఎక్కువ లేదా తక్కువ అని అడిగినప్పుడు ఆ రెండింటి మధ్య భేదం తీసుకోండి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఈ యొక్క నోటేషన్ నెంబర్ 2ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా మీరు ఈ ఎగ్జాంపుల్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ's salary is 42.657% more than B's salary. Then B's salary is how much percent less than A's salary? A's salary. ఏ జీతము బి యొక్క జీతం కంటే 42.67% ఎక్కువ అయిన బి జీతము ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం తక్కువ? ఇక్కడికి మనం చూస్తే ఏ జీతము బి జీతం మీద ఆధారపడి ఉంది, ఏ శాలరీ బి శాలరీ మీద ఆధారపడి ఉంది. అంటే బి శాలరీ తెలిస్తేనే మనకి ఏ శాలరీ తెలుస్తుంది, కానీ బి శాలరీ తెలియదు, బి జీతం తెలియదు. అందుకని ఇక్కడ బి జీతాన్ని 100 అనుకున్నాను, బి శాలరీని 100 అనుకున్నాను. బి శాలరీని 100 అనుకుంటే ఏ శాలరీ 42.657% ఎక్స్ట్రా. అంటే 42.657% ఆఫ్ 100 అంటే 42.657. అప్పుడు ఏమవుతుంది? మనకు 142.657 అవుతుంది. సింపుల్గా ఈ 42.657ని 100కి యాడ్ చేయండి, అప్పుడు 142.657 అవుతుంది. ఇప్పుడు ఏ శాలరీ అనేది, ఏ జీతం అనేది పి కన్నా 42.67 ఎక్కువే కదా. ఇప్పుడు నాకు ఏ జీతం తెలుసు, బి జీతం తెలుసు. ఏ జీతము ఏ 142.657 ఏ జీతము బి జీతం కంటే 42.67 ఎక్కువ అని కూడా తెలుసు. అన్నీ తెలుసు కదా నాకు. ఎస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే బీస్ శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ శాలరీ. దాని తర్వాత ఎవరు వచ్చారు? ఏ వచ్చాడు. అంటే ఏ శాలరీని ఎక్కడ పెట్టాలి? డినామినేటర్లో పెట్టాలి. ఏ శాలరీని ఎక్కడ పెట్టాలి? డినామినేటర్లో పెట్టాలి. కంటే ముందు ఎవరు వచ్చారు? ఏ వచ్చాడు. అంటే ఏ శాలరీని ఎక్కడ పెట్టాలి? డినామినేటర్లో పెట్టాలి, హారంలో పెట్టాలి. సో ఇక్కడ తక్కువ అని అడిగాడు, ఇక్కడ ఏమడిగాడు? తక్కువ అని అడిగాడు. ఇక్కడ ఏమడిగాడు? లెస్ అని అడిగాడు. మీకు చాలా క్లియర్గా చెప్పారు. లెస్ కానీ మోర్ కానీ, తక్కువ కానీ ఎక్కువ కానీ అడిగితే మిమ్మల్ని ఏం చేయమని చెప్పారు? ఆ రెండింటి మధ్య భేదం తీసుకోవాలి. అంటే ఏకి బీకి మధ్య భేదం తీసుకోవాలి. ఏకి బీకి మధ్య భేదం ఎంత అండి? ఏకి బీకి మధ్య భేదం ఎంత? 42.657. అంటే ఆ 42.657 భేదాన్ని ఎక్కడ వేసుకోవాలి? 11లో వేసుకోవాలి, న్యూమరేటర్లో వేసుకోవాలి. శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేయాలి. సో మనం దీనికి మీరు సాల్వ్ చేస్తే 142.657 అనేది మిశ్రమ భిన్నము, 42.657 అనేది మిశ్రమ భిన్నం. వాటిని మామూలు భిన్నాల్లోకి మార్చుకొని సర్కట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మీరు కావాలంటే దీన్ని సర్కట్ చేయండి, మీకు 30% వస్తుంది. కానీ అదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది.
అందుకని మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే, కానీ ఈ మెథడ్ని ఫాలో అవుతే ఖచ్చితంగా టైం టేకింగ్ మెథడ్. అందుకని ఈ మెథడ్ మనం ఫాలో అవ్వం. ఎందుకంటే ఈ మెథడ్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సర్కస్ అవుతుంది, అంత టైం మనకి ఎగ్జామ్ హాల్లో ఉండదు. మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే, కానీ మనం ఎంచుకున్నటువంటి మెథడ్ అనేది కరెక్ట్ మెథడ్ కాదు. అందుకని ఈ మెథడ్ మనం ఫాలో అవ్వం. మీకు ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. మీ అందరు కూడా మైండ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1లో భిన్న పట్టిక నేర్పించా, ఫ్రాక్షన్ టేబుల్ నేర్పించా మీకు. అందుకే మీకు చెప్తున్నాను, పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్ 2 వీడియో చూడండి. 42 6/7 అంటే 3/7, 42 6/7 అంటే ఎంత 3/7. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. అంటే ఫ్రాక్షన్ అంటే మీకు ఏం చెప్పా, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్, మొత్తంలో కొంత భాగం. అంటే ఇక్కడ మొత్తం అనేది 7, దాంట్లో 3 భాగాలు అనేది కొంత భాగం. సో 7 అనేది మొత్తం కాబట్టి 7 అనేది టోటల్ కాబట్టి బి శాలరీని 7గా తీసుకున్నాను. బి శాలరీని ఎంతగా తీసుకున్నాను, 7గా తీసుకున్నాను. అప్పుడు బిని 7గా తీసుకుంటే ఏ జీతం అనేది బి కన్నా 3/7 టైమ్స్ ఎక్కువ. చూడండి, 7 మీద 3/7 టైమ్స్ ఎక్కువ. అంటే 7 మీద 3/7 టైమ్స్ ఎక్కువ అంటే 7కి 7 క్యాన్సిల్ అయితే ఎన్ని పార్ట్స్ ఎక్కువ, 3 పార్ట్స్ ఎక్కువ, 3 పార్ట్స్ ఎక్కువ, 3 పార్ట్స్ ఎక్కువ. అంటే 7 + 3 ఏమవుతుంది, 10 అవుతుంది. 7 + 3 ఏమవుతుంది, 10 అవుతుంది. అప్పుడు ఏ జీతం ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే బి జీతాన్ని 7గా తీసుకుంటే, బి శాలరీని 7గా తీసుకుంటే ఏ శాలరీ బి శాలరీ కన్నా 3 భాగాలు ఎక్కువ కాబట్టి 10 భాగాలు అవుతుంది. అంటే ఇక్కడ నేను భిన్నాన్ని బేస్గా తీసుకొని హారముని బి శాలరీగా తీసుకొని సమ్ముని సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏ శాలరీ తెలుసు, బి శాలరీ తెలుసు, వాళ్ళ ఇద్దరి మధ్య భేదం తెలుసు. ఇప్పుడు ఎవరితో పోలుస్తున్నారు, ఏతో. అంటే ఏ శాలరీని ఎక్కడ పెట్టాలి, డినామినేటర్లో పెట్టాలి, హారంలో పెట్టాలి. సో ఏ శాలరీ 10 కాబట్టి హారంలో పెట్టాను. ఎక్కువ లేదా తక్కువ అడిగినప్పుడు, మోర్ ఆర్ లెస్ అడిగినప్పుడు ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఏకి బీకి డిఫరెన్స్ అంతా 3ని లవంలో వేశాను, ఇంటూ 100. మీకు ఇంటూ 100 వేసి అక్క చేయక్కర్లేదు. మీకు 1/10 అంటే చెప్పాను 10% అని. మరి 1/10 10% అయినప్పుడు 3/10 30% కదా. 1/10 10% అయినప్పుడు 3/10 30% కదా. సో అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు కదా. అంటే ఇటువంటి సర్కస్ లేకుండా కూడా, ఇక్కడ ఈ సర్కస్ అంతా లేకుండా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మనము ఈ మెథడ్ను కూడా ఫాలో అవ్వం. మన టార్గెట్ ఎప్పుడు ఒకటే, డైరెక్ట్గా అటాక్ చేయాలి. పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయాలి. అది ఎలా అటాక్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో మోర్ అని కానీ, గ్రేటర్ అని కానీ, హైయర్ అని కానీ, ప్రాఫిట్ అని కానీ, ఇంక్రీజ్ అని కానీ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే, స్టేట్మెంట్లో కనిపిస్తే, ఎక్కడ కనిపిస్తే, స్టేట్మెంట్లో కనిపిస్తే, అంటే గివెన్ డేటా అంటాం. స్టేట్మెంట్ అంటే తెలుగులో గివెన్ డేటా అంటాం. స్టేట్మెంట్లో కనిపిస్తే ఎక్కువ అని కానీ, పెరిగిన అని కానీ, లాభం అని కానీ ఇలాంటి పదాలు కనిపిస్తే ఇక్కడ ఏమన్నాడు, బి జీతం కంటే 42.67% ఎక్కువ అన్నాడు. 42 6/7% మోర్ అన్నాడు కదా స్టేట్మెంట్లో. సో అంటే 42 6/7% మోర్ అంటే 42 6/7% మోర్ అంటే 42 6/7 అంటే మీకు 3/7 అని చెప్పాను కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోర్ అనే పదం కానీ, గ్రేటర్ అనే పదం కానీ, హైయర్ అనే పదం కానీ, ప్రాఫిట్ అనే పదం కానీ, ఇంక్రీజ్ అనే పదం కానీ, ఎక్కువ అనే పదం కానీ, పెరిగిన అనే పదం కానీ, లాభం అనే పదం కానీ ఇలాంటి ఏం కనిపించినా సరే లవంలో ఏముంటే అది, లవంలో ఏది ఉంటే అది హారాన్ని తెచ్చి కలపండి. లవంలో 3 ఉంది, 3 తెచ్చి 7 కలిపితే 3/10 అవుతుంది. 3/10 అంటే ఎంతమ్మా, 30%. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే స్టేట్మెంట్లో ఇలాంటి పదాలు కనిపిస్తే లవాన్ని తెచ్చి హారాన్ని కలపండి, న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్ కలపండి. అలా ఫిగర్ అండి అదే. సో న్యూమరేటర్ వాల్యూ యాడెడ్ టు ద డినామినేటర్ వాల్యూ, లవాన్ని హారాన్ని కలిపితే సరిపోతుంది. సో ఒకసారి మీరు చూస్తే, ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సార్ మోర్ ఇస్తే ఓకే సార్, మరి లెస్ ఇస్తే, లాస్ ఇస్తే, లేదా డిక్రీజ్ ఇస్తే, లేదా డిస్కౌంట్ ఇస్తే, తక్కువ అని ఇస్తే, తగ్గిన అని ఇస్తే, నష్టము అని ఇస్తే, రాయితీ అని ఇస్తే, ఇలాంటి పదాలు మీకు ఎక్కడ కనిపించినా సరే, స్టేట్మెంట్లో ఎక్కడ కనిపించినా సరే, ఇలాంటి పదాలు ఎక్కడ చూడాలి, మీరు స్టేట్మెంట్లో చూడాలి. న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్ అని తీసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి ఒకసారి మీరు చూస్తే 42 6/7% మోర్ అన్నాడు కదా. 42 6/7% మోర్ అనకుండా సో ఒకవేళ లెస్ అని ఉంటే, 42 6/7% లెస్ అని ఉంటే, మోర్ అని అడగకుండా లెస్ అని ఇచ్చి ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం, లవాన్ని తెచ్చి హారంలోంచి తీసేసేవాళ్ళం. అంటే 3ని తెచ్చి 7లోంచి తీసేస్తే 3/4 అవుతుంది. 3/4 అవుతుంది. సో 3/4 అంటే ఎంత, 75%. 3/4 అంటే ఎంత, 75%. అలా డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. చాలా సింపుల్గా మన టార్గెట్ ఎలా ఉండాలంటే, క్వశ్చన్ ఏదైనా మన అటాకింగ్ మారకూడదు. చాలా సింపుల్గా అటాక్ చేయాలి, స్మార్ట్గా అటాక్ చేయాలి. ఏదో బీభత్సంగా ఏదో కష్టపడిపోయి ఏదేదో చేయకూడదు, కష్టపడకూడదు. స్మార్ట్ వర్క్తో ఈజీగా జాబ్ని సంపాదించాలి. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఇదే మోడల్ మీద మనకు 2018లో 2 క్వశ్చన్స్ అడిగాడు. సేమ్ మోడల్, 2 సెకండ్లు పట్టుద్ది. 2 సెకండ్స్లో మనం 2 క్వశ్చన్స్ ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఒకసారి స్టేట్మెంట్ మీరు చూస్తే ఇక్కడ ఏస్ హైట్ ఈస్ 33 1/3% లెస్ దాన్ బీస్ హైట్, దెన్ బీస్ హైట్ ఈస్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ఏస్ హైట్. అంటే ఏ యొక్క ఎత్తు 33.33%, 33.1% తక్కువ అన్నాడు, లెస్ అన్నాడు, తక్కువ అన్నాడు. తక్కువ అంటే ఏం చేయాలి చెప్పండి? లవాన్ని తెచ్చి హారంలోంచి తీసేయాలి. అంటే 1ని తెచ్చి 3లోంచి తీసేస్తే 1/2 కదా. 1/2 అంటే ఎంత శాతం అమ్మా? 50%. 1/2 అంటే ఎంత శాతం? 50%. సో నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ నోటేషన్ చూడండి ఒకసారి. పర్సంటేజ్ చేంజ్ అని అడుగుతారు. పర్సంటేజ్ చేంజ్, మార్పు శాతము అని అడుగుతారు. మార్పు శాతము అంటే చేంజ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అయినా చేంజ్ అంటాం, పెరిగినా చేంజ్ అంటాం, డిక్రీజ్ అయినా చేంజ్ అంటాం, తగ్గినా చేంజ్ అంటాం. అంటే ఒరిజినల్ వాల్యూలో అది పెరిగినా చేంజ్ అంటాం, తగ్గినా చేంజ్ అంటాం, ఏదైనా మార్పే అంటాం కదా. ఒక్కోసారి క్వశ్చన్ని పర్సంటేజ్ చేంజ్ అనకుండా పర్సంటేజ్ ఇంక్రీజ్ అని అడుగుతారు. ఒకసారి పర్సంటేజ్ రైజ్ అని అడుగుతాడు, పెరుగుదల శాతం అని అడుగుతారు. ఒకసారి పర్సంటేజ్ డిక్రీజ్ అని అడుగుతారు, ఒక్కోసారి పర్సంటేజ్ డ్రాప్ అని అడుగుతారు, ఒక్కోసారి తగ్గుదల శాతము, తరుగుదల శాతము అని అడుగుతారు, ఒక్కోసారి పర్సంటేజ్ ఎర్రర్ అంటాడు, ఒక్కోసారి దోష శాతము అంటాడు. అంటే ఎన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారండి. కానీ వీటన్నిటి మీనింగ్ ఒకటేనండి. ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా మీనింగ్ మాత్రం సేమే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఎంత చేంజ్ వచ్చిందో ఆ చేంజ్ని లవంలో తీసుకోవాలి, ఆ చేంజ్ని న్యూమరేటర్లో తీసుకోవాలి. ఆ చేంజ్ని ఎప్పుడు కూడా ఇనిషియల్ వాల్యూతో కంపేర్ చేయాలి, ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఓకేనమ్మా? దేంతో కంపేర్ చేయాలి? ఇనిషియల్ వాల్యూ లేదా ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేయాలి. అసలు చేంజ్ అంటే ఏంటి సార్? ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి, ఒరిజినల్ వాల్యూకి న్యూ వాల్యూకి ఉన్నటువంటి డిఫరెన్స్నే చేంజ్ అంటాం. ఆ చేంజ్ని న్యూమరేటర్లో తీసుకోవాలి. ఆ చేంజ్ని ఎప్పుడు కూడా ఇనిషియల్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఆ ఇనిషియల్ వాల్యూ లేదా ఒరిజినల్ వాల్యూని డినామినేటర్ తీసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేయాలి, ప్రతిసారి పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేయాలి. అంటే ఇచ్చినటువంటి మార్పుని లవంలో వేసుకోవాలి. ఆ మార్పుని ఎప్పుడు కూడా మొదటి విలువ లేదా అసలు విలువ లేదా సరైన విలువతో మనం పోల్చాలి. దేంతో పోల్చాలి? సరైన విలువతో, అసలు విలువతో, మొదటి విలువతో పోల్చాలి. సో శాతం అడుగుతున్నారు కాబట్టి ఇంటూ చేయాలి. మార్పు అంటే అసలు విలువకి కొత్త విలువకి మధ్య భేదాన్ని మనం మార్పు అంటాం. ఆ మార్పును లవంలో తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ద హైట్ ఆఫ్ శివ సమ్ టైమ్స్ ఎగో వాస్ 110 centimeters. నౌ హిజ్ హైట్ ఈజ్ 120 centimeters. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిజ్ హైట్. కొంతకాలం క్రితము శివ ఎత్తు 110 సెంటీమీటర్లు, ఇప్పుడు శివ ఎత్తు 120 centimeters. ఆయన ఎత్తులో మార్పు శాతం ఎంత? ఇప్పుడు చూడండి, అసలేమో 110, అసలు ఒరిజినల్ వాల్యూ ఏమో 110. ఒరిజినల్ వాల్యూని ఎక్కడ వేసుకోవాలి? ఒరిజినల్ వాల్యూని ఎక్కడ వేసుకోవాలి? హారంలో వేసుకోవాలి, డినామినేటర్లో వేసుకోవాలి. సో కొత్త హైట్ ఎంత? 110, కొత్త హైట్ ఎంత? 120. సో ఆ చేంజ్ 110 నుంచి 120కి వచ్చారంటే 10 పెరిగినట్టే కదా. ఆ మార్పుని లవంలో వేసుకోవాలి. 10/110. అమ్మ మీకు 10/110 అని 1/11 రాసుకోవచ్చు కదా. మీకు భిన్న పట్టిక చెప్పా, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా. 1/11 అంటే 9 1/11 ఆర్ 9.09. సో 9 1/11 ఆర్ 9.09. నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ 1 చెప్పుకున్నాం. కాన్సెప్ట్ 1లో ఏం చెప్పుకున్నాము అంటే టు కన్వర్ట్ ఎనీ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వీ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100. ఒక సంఖ్యని కానీ ఒక భిన్నాన్ని కానీ శాత రూపంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలని చెప్పాను. ఇప్పుడు కాన్సెప్ట్ 2 ఏంటంటే కాన్సెప్ట్ 1కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. టు కన్వర్ట్ ఎనీ పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూ, పర్సంటేజ్ వాల్యూ ఇంటూ ఫ్రాక్షన్, పర్సంటేజ్ వాల్యూ ఇంటూ నెంబర్. అంటే శాతముని మళ్ళా భిన్న రూపంలో లేదా శాత రూపంలోకి మార్చాలి. అంటే శాతముని భిన్న రూపంలో శాత రూపంలోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి? సో 100చే భాగించాలి, 100తో డివైడ్ చేయాలి. మీకు పర్సంటేజ్ సింబల్ కావాలి అంటేనేమో ఇంటూ 100 చేయాలి, ఉన్నదాన్ని తీసేయాలంటే బై 100 చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం 60% తీసుకున్నాం, ఇది శాత రూపంలో ఉంది. దీన్ని భిన్న రూపంలో మార్చాలంటే ఏం చేయాలి? 60/100 వేయాలి. 60/100 అంటే 60/100 అంటే ఎంత? 3/5. 60/100 అంటే ఎంత? 3/5. 23 25. సింపుల్గా గుర్తుపెట్టుకున్నామా? మీకు భిన్న రూపంలో కావాలా, శాతాన్ని భిన్న రూపంలో కావాలా, సంఖ్య రూపంలో కావాలా, 100చే భాగించు. లేదా భిన్నము సంఖ్యను శాత రూపంలోకి మార్చుకోవాలా, ఇంటూ 100 చేయి. నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకున్నామా? అంటే మీరు మీకు చెప్పినటువంటి భిన్న పట్టికని, మీకు చెప్పినటువంటి ఫ్రాక్షన్ టేబుల్ని రెండు వైపులా గుర్తుపెట్టుకున్నారనుకోండి. మీకు చెప్పాను కూడా 3/5 అంటే 60% అని చెప్పా, 60 అంటే 3/5 అని చెప్పాను. అంటే ఆ భిన్న పట్టికని రెండు వైపులా గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ 1 వస్తుంది, కాన్సెప్ట్ 2 వస్తుంది.
ఆ ఇచ్చిన భిన్న పట్టిక చాలా ఇంపార్టెంట్ అండి. ఆ భిన్న పట్టికని ఇరువైపులా గుర్తుపెట్టుకోండి. ఇరువైపులా గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ 1 వచ్చినట్టే, కాన్సెప్ట్ 2 వచ్చినట్టే. నెక్స్ట్ చూడమ్మా, వాట్ ఈస్ 6% ఆఫ్ ఏ? 6% ఆఫ్ ఏ మీకు ఇప్పుడే చెప్పాను. ఏలో 6% విలువ ఎంత? ఇక్కడ 6% ఉందమ్మా. 6% మీకు శాతం ఉంది. శాతం తీసేయాలంటే ఏం చెప్పా? బై 100 చేయాలని చెప్పా, బై 100 చేయాలని చెప్పా. సింపుల్గా గుర్తుపెట్టుకో. 6% శాతం ఉందా, దాన్ని తీసేయాలా, బై 100. శాతం కావాలా, ఇంటూ 100. ఓకేనమ్మా. అది ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ 30% ఆఫ్ 2700? 2700లో 30% విలువ ఎంత? సో 30 బై శాతం ఉంది కాబట్టి దాన్ని శాతం తీసేయడానికి బై 100 వేసా, ఇంటూ 2700. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతే 327 టైమ్స్ 810. ఇలా చేయొచ్చు. లేదు దీనికన్నా బెటర్గా నేను ఇంకా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శాతాలను ఎలా లెక్కెట్టాలనేది మనకు కాన్సెప్ట్ ఉంది. నేను అక్కడ లెక్కెడతాను మీకు. అక్కడ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. నోటేషన్ నెంబర్ 5 చూడండి. ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి పర్సంటేజ్ ఆఫ్ ఏ. ఈ రెండు కూడా సేమేనండి. అంటే ఏ పర్సంటేజ్ బి కనుక్కున్నా, బి పర్సంటేజ్ ఆఫ్ ఏ కనుక్కున్నా ఒకటేనండి. మీరు కావాలని చూడండి. ఏ పర్సంటేజ్ శాతం సింబల్ తీసేయాలంటే ఏం చేస్తాం? ఏ బై 100. హాఫ్ అంటే ఇంటూ కదా, అంటే ఏ బి బై 100 ఈజ్ ఈక్వల్ టు బి శాతం అంటే ఏంటి? బి బై 100 ఇంటూ ఏ. అంటే ఏబీ బై 100 అన్నా, బిఏ బై 100 అన్నా ఒకటే కదా. అంటే ఈ స్టేట్మెంట్ 100% కరెక్టేనండి. మీరు కావాలంటే చూడండి, 264% ఆఫ్ 1500 అన్నా, 150% ఆఫ్ 2647 అన్నా రెండు ఒకటే. ఈ 264 బై 100 ఇంటూ 1500 వేస్తే అదే వస్తుంది కదా, అదే సర్కస్ అవుతుంది. అదే నువ్వు చూడు, ఈ సున్నాని ఒక సున్నాని ఈ వైపు పంపించారు అంటే 264 కాస్త 2640 అయింది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 150 మిగులుతుంది. అందుకని 150% ఆఫ్ 2640. ఇది చేయడం ఈజీ కదా. 100% అంటే 2640, 50% అంటే దాంట్లో హాఫ్ 1320, 2640, 1320, 3960. ఆ విధంగా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ నోటేషన్ నెంబర్ 6కి మీరు చూసినట్లయితే ఒకసారి, ఇఫ్ ఏ నెంబర్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై 6%, సో దెన్ రిజల్టింగ్ నెంబర్ ఈజ్ వాట్? ఏను ఒక సంఖ్యకు 6% విలువ పెరిగినా లేదా తగ్గినా ఏర్పడు కొత్త సంఖ్య ఏంటి? అంటే ఏ అనేది ఒరిజినల్ నెంబర్ అమ్మా. ఏ అనే సంఖ్య పెరుగుతేనేమో ప్లస్ తీసుకుంటాం, తగ్గినా అనిస్తేనేమో మైనస్ తీసుకుంటాం. ఎంత పర్సెంట్ పెరిగితే అంత పర్సెంట్ ఏమైనా క్యాలిక్యులేట్ చేసి వాల్యూ తీసుకుంటాం. అంటే ఇప్పుడు 6% పెరిగింది అనుకోండి, ఆ 6% ఆఫ్ ఏని పెరిగితే ఏకి యాడ్ చేస్తాం, తగ్గితే ఏలో తీసేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ నెంబర్ వెన్ డిక్రీజ్డ్ బై 30% ఇట్ బికమ్ 630. దెన్ ఫైండ్ ద నెంబర్. ఒక సంఖ్యను 30% తగ్గిస్తే దాని విలువ 630 అవుతుందంట. అయినా సంఖ్య ఎంత? అసలు సంఖ్య ఎంతో తెలుసా? ఆ సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి 100 అనుకున్నాను. ఆ సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి 100 అనుకున్నాను. 30% తగ్గించా, అప్పుడు ఏమవుతుంది? 70 అవుతుంది. 100లో 30% తీసేస్తే 70గా. ఆ కొత్త విలువ 630కి ఈక్వల్ అంట. అంటే 70% అంటే 630. అయితే 100% అంటే ఎంత? ఇప్పుడు 70 టేబుల్ ఎన్నిసార్లు పోతున్నాం? ఇది 9 సార్లు పోతుంది. 100 × 9 అంటే 900. 100 × 9 అంటే ఎంతమ్మా? 900. ఇలా చేయక్కర్లేదండి, ఇదంతా కూడా చేయక్కర్లేదు. మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. సంఖ్య తెలియకపోతే 100 అనుకున్నా 30% తగ్గించా 70 అయింది. ఒకవేళ తగ్గించాను అనకుండా డిక్రీజ్ అనుకోండి, ఇంక్రీజ్ అని అనుకోండి, అప్పుడు 100కి 30 కలిపేవాళ్ళం. 100కి 30 కలిపితే 130. అప్పుడు ఈక్వల్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, తగ్గితే తీసేస్తాం, 100లోంచి తీసేస్తాం, పెరిగితే 100 కలుపుతాం. ఓకేనమ్మా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 30% తగ్గించాను. అసలు సంఖ్య అంటే 100%. 30% తగ్గించాం కాబట్టి 70%. అంటే 70% విలువ 630 అయితే 100% విలువ ఎంత? 79 630, 109 900. ఇలా డైరెక్ట్గా కూడా అటాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అమ్మా, హౌ టు క్యాలిక్యులేట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజెస్ ఆన్ డిఫరెంట్ నెంబర్స్. వివిధ సంఖ్యల మీద శాతాలను ఎలా లెక్కించాలి? చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. కమింగ్ 10 minutes క్లాస్ అనేది చాలా చాలా క్రూషియల్. మీకు ఆ కాన్సెప్ట్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ చెప్తాను. మీకు ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఇచ్చిన సంఖ్యను 100% అనుకోవాలి. గివెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. గివెన్ నెంబర్, ఏ నెంబర్ అయినా ఇవ్వనియండి, ఏ సంఖ్యను ఇవ్వనియండి, ఇచ్చిన సంఖ్యను 100% అనుకోవాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. భిన్నము అంటే ఏంటో చెప్పాను, మొత్తంలో కొంత భాగం. ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాను, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. అంటే హోల్ థింగ్ ఎక్కడ ఉంటుంది? ఆ మొత్తం ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది, హారంలో ఉంటుంది. మొత్తము అంటే 100%, హోల్ థింగ్ అంటే 100%. అంటే ఏ ఫ్రాక్షన్ తీసుకోండి, ఫ్రాక్షన్ డినామినేటర్ని 100%కి సమానం చేయాలి.
భిన్నం యొక్క హారమును 100% సమానం చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకో, గివెన్ నెంబర్ అయినా ఫ్రాక్షన్ డినామినేటర్ అయినా, సో సంఖ్య అయినా సరే, ఇచ్చిన సంఖ్య అయినా సరే, లేదా హారమైనా సరే, దేనికి ఈక్వల్ చేయాలి? 100% సమానం చేయాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఒక సంఖ్యలో ఎప్పుడైనా మీకు 10% కావాలనుకోండి, 10% కావాలనుకోండి, 10% అంటే శాతం ఉంటే మీకు ఏం చెప్పా? ఆ శాతాన్ని తీసేయాలంటే మీకు ఏం చెప్పా? సో బై 100 చేయాలని చెప్పాను. అంటే 10% అంటే 10/100. 10/100 అంటే 0కి 0 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 1/10th పార్ట్ అవుతుంది. అంటే 1/10th పార్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్, 1/10th పార్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటే 10% అంటే 1/10th పార్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్. ఒకవేళ ఇచ్చిన సంఖ్యలో ఒకటిలో స్థానంలో ఒక 0 ఉందనుకోండి, ఆ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. యూనిట్స్ ప్లేస్లో ఒక 0 ఉంటే ఆ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 0 లేనప్పుడు పాయింట్ పెట్టుకుంటాం, 0 లేనప్పుడు పాయింట్ పెట్టుకుంటాం. మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే 10% అడిగితే, ఏదైనా ఇచ్చిన సంఖ్యలో ఒక 10% అడిగితే మీరు దాని మీద యుద్ధం చేయక్కర్లే, సింపుల్ 0 తీసి పడేయాలి అంతే. ఎక్కడ పడితే అక్కడ 0 తీసేయకూడదు, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉంటేనే తీసేయాలి, ఓన్లీ ఒకటిలో స్థానంలో ఉంటేనే తీసేయాలి. ఎక్కడ పడితే అక్కడ తీసేయకూడదు, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉంటేనే తీసేయాలి. 0 తీసేయాలి, ఆన్సర్ చెప్పాలి, 0 లేకపోతే పాయింట్ పెట్టాలి, అంతేగాని దానికోసం యుద్ధం చేయకూడదు. ఇప్పటి నుంచి ఎక్కడైనా సరే మీకు 10% కనిపిస్తే, 10% కావాలి అంటే 0 తీసేసి ఆన్సర్ చెప్పండి, 0 లేదా పాయింట్ పెట్టి ఆన్సర్ చెప్పండి. ఓకే కదా? అదే నెక్స్ట్, ఒకవేళ 1% కావాలనుకోండి, ఈ పర్సంటేజ్ సింబల్ తీసేయాలంటే ఏం చేయాలి? బై 100 చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 1/100th పార్ట్ అవుతుంది, 1/100th పార్ట్ అవుతుంది, 1/100th పార్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలో ఒకటిలో స్థానంలో 10వ స్థానంలో, యూనిట్స్ ప్లేస్లో 10th ప్లేస్లో 2 0 ఉన్నప్పుడు 2 0 క్యాన్సిల్ చేస్తాం, 2 0 ఉంటే 2 0 క్యాన్సిల్ చేస్తాం, 0 లేనప్పుడు డెసిమల్స్ పెడతాం, 0 లేనప్పుడు ఏం చేస్తాం? డెసిమల్ ప్లేస్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి ఎప్పుడైనా నీకు 1% కావాలి అంటే ఇచ్చిన సంఖ్యలో నుంచి 2 0 తీసేయాలి. ఎక్కడ పడితే అక్కడ తీసేయకూడదు, ఒకటిలో స్థానంలో 10వ స్థానంలో ఉన్నటువంటి 0 మాత్రమే తీసేయాలి, 0 లేని ఎడల పాయింట్లు పెట్టాలి. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను చూడండి, ఒక నెంబర్ని నేను అనుకుంటున్నాను, ఒక నెంబర్ని 1800 అనుకుంటున్నాను, 1800 అనుకుంటున్నాను. సో మీకేం చెప్పా? ఇచ్చిన సంఖ్యని ఎంత శాతం సమానం చేయాలని చెప్పాను? 100% సమానం చేయాలి. అంటే 100% అంటే 1800, 100% అంటే ఎంత? 1800, 100% అంటే ఎంత? 1800. అంటే ఇచ్చిన సంఖ్య ఎప్పుడు కూడా 100% సమానం అవుతుంది. మీకు 50% కావాలనుకోండి, దీన్ని సగం చేయాలి. అంటే 1800 హాఫ్ చేస్తే 900. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సంఖ్యలో అయినా సరే, ఏ నెంబర్లో అయినా సరే 50% కావాలి అంటే ఇచ్చిన సంఖ్యను ఒకసారి సగం చేయాలి, వన్ టైం హాఫ్ చేయాలి, వన్ టైం హాఫ్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను ఒకసారి సగం చేస్తే సరిపోతుంది. ఒకవేళ 25% కావాలనుకోండి, 25% కావాలనుకోండి, ఇప్పుడు 15 సగం చేస్తే ఎంత? 25 కదా. 900ని సగం చేస్తే ఎంత? 450. అంటే ఇచ్చిన సంఖ్యని 2 సార్లు సగం చేస్తే, 2 సార్లు హాఫ్ చేస్తే, 2 సార్లు సగం చేస్తే మీకు 25% వస్తుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీకు 25% కావాలి అంటే మాన్యువల్గా చేయొద్దు, ఇచ్చినటువంటి నెంబర్ని 2 సార్లు హాఫ్ చేయండి, ఇచ్చినటువంటి సంఖ్యని 2 సార్లు సగం చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 12.5% కావాలనుకోండి, 12.5 అంటే 25లో హాఫ్ కదా, 25లో హాఫ్ కదా. 450లో హాఫ్ అంటే ఎంత? 225. 450లో హాఫ్ అంటే ఎంత? 225. అంటే ఇచ్చిన సంఖ్యని 3 టైమ్స్ హాఫ్ చేస్తే సరిపోతుంది. ఇచ్చిన సంఖ్యని 3 టైమ్స్ హాఫ్ చేస్తే మీకు 12.5% వస్తుంది. 3 సార్లు సగం చేయాలి, 3 సార్లు సగం చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకో, 50% కావాలి అంటే ఒకసారి సగం చేయాలి, 25% కావాలంటే 2 సార్లు సగం చేయాలి, 12.5 కావాలంటే 3 టైమ్స్ హాఫ్ చేయాలి. మీరు మాన్యువల్గా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ 12.5% ఆఫ్ 1800 అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఈ యొక్క మెకానిజం మీకు తెలియదు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి మెకానిజం మీకు తెలియదు అనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ చూడగానే మీరు ఏం చేస్తారు? సర్కస్ చేస్తారు. 12.5 ఈజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్, 12 2s are 24 plus 1 25. So 25/2 percentage is there by 100 into 1800. 25 1s are 25 4s are 1/2 1/4. So 1/2 by 4 1/8 8 1s are 8 2s are 8 2s are 8 5s are అని చెప్పి సర్కస్ చేస్తారు. అదే మీకు 12.5 అంటే 3 టైమ్స్ హాఫ్ చేయాలని తెలిస్తే, ఒకసారి హాఫ్ చేస్తే 900, మరొకసారి హాఫ్ చేస్తే 450, మరొకసారి హాఫ్ చేస్తే 225. డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేస్తామా లేదా? ఈ మెకానిజం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10% మీకు చెప్పాను, ఒక 0 తీసేయాలి, ఒక 0 ఒకటిలో స్థానంలో ఉన్న 0 తీసేయాలి. 10% ఎంత? 180, 20% 360, 30% 540. 18 టేబుల్ అండి, జస్ట్ 18 టేబుల్. 40% 720, 50% ఆల్రెడీ ఇక్కడ రాశాను కాబట్టి రాయట్లేదు. సో 60% ఎంత? 18 6s 108, 70% 1260, 80% 1440, 90% 1620. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 1% కావాలనుకోండి, ఇచ్చిన నెంబర్లోంచి 2 0 తీసేస్తాం,
ఫ్రమ్ రైట్ ఎండ్ నుంచి ఒక 2 సున్నాలు తీసేస్తాం. 1% అంటే 18, 2% అంటే 36, 3% 54, 4% అంటే 72, 5% అంటే 90, 6% అంటే 108. జస్ట్ టేబుల్స్ వస్తే చాలండి మీకు. 7% అంటే 126, 8% అంటే 144, 9% అంటే 162. ఒకవేళ మీకు 0.1% కావాలనుకోండి, ఇక్కడ 1% ఎంత? 18 కదా, 1% 18 కదా. నేను కుడివైపు ఎడం వైపు LHS సైడ్ ఒక డెసిమల్ ప్లేస్ చేసా, RHS సైడ్ కూడా ఒక డెసిమల్ ప్లేస్ చేసా. అంటే 0.1% ఎంత అవుతుందండి? 1.8 అవుతుంది. 0.2% ఎంత అవుతుంది? 3.6 అవుతుంది. 0.3% ఎంత అవుతుంది? 5.4 అవుతుంది. 0.4% ఎంత అవుతుంది? 7.2 అవుతుంది. 0.5% అంటే 9 అవుతుంది. 0.6 అంటే 10.8 అవుతుంది. 0.7 అంటే 12.6 అవుతుంది. 0.8 అంటే 14.4 అవుతుంది. 0.9 అంటే 16.2 అవుతుంది. సిమిలర్గా జస్ట్ డెసిమల్ యాడ్ చేసుకుంటూ రావడమే. ఒకవేళ నీకు 0.01% కావాలనుకోండి, 0.18, 0.02% కావాలనుకోండి, 0.36, 0.03 కావాలంటే 0.04, 0.04 కావాలంటే 0.72, 0.05 కావాలంటే 0.9. సో 0.06% కావాలంటే 1.08, 0.07% కావాలంటే 1.26, 0.08% కావాలంటే 1.44, 0.09% కావాలంటే 1.62. ఈ విధంగా అంటే సింపుల్గా ఇచ్చిన సంఖ్యను 100% సమానం చేసుకొని దాని మీద మనకి ఎంత శాతం కావాలన్నా సరే చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మెకానిజంని మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అంటే ఒక సంఖ్య ఇచ్చి దాంట్లో ఎంత పర్సంటేజ్ అంటే ఇమీడియట్గా చెప్పగలగాలి. దీని మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎందుకంటే ఒక సంఖ్య ఇచ్చి ఒక పర్సంటేజ్ ఇచ్చారంటే ఇమీడియట్గా ఇంత వాల్యూ అని చెప్పేసేయాలి. అంత కమాండ్ మీకు రావాలి. వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ అనేవి శాతాలను ఎలా లెక్కెట్టాలనేది పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అన్ని చాప్టర్స్ని కూడా శాతాలను బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి, మెజారిటీ ఆఫ్ ద చాప్టర్స్ని శాతాలను బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి మీరు ఈ శాతాల మీద పట్టు సాధించాలి. సింపుల్గా ఇచ్చిన సంఖ్యను 100% అనుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇనిషియల్గా స్టార్టింగ్లో స్లోగా ప్రాక్టీస్ చేయండి. పోను ఖచ్చితంగా మీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మీ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా 1 or 2 టైమ్స్లోనే రాదు, 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను రాదు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఫ్లో వస్తుంది. ఖచ్చితంగా మీకు శాతం మీద పట్టు రావాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ 37% ఆఫ్ 1800 ఉంది. ఇప్పుడు 37/100 × 1800 చక్కగా చేయకూడదు. సింపుల్గా 37 దాంట్లో 30 తీసుకుందాం ఫస్ట్. 30% ఎంతమో 540, అలా స్ప్లిట్ చేసి తీసుకోండి. 7% అంటే 126, అంటే 540 + 126, 5, 1, 6 100s లెక్కెట్టా. 40, 20, 60, 0, 6, 6 అంటే ఇలా స్ప్లిట్ చేసుకోవడం చేయడం వల్ల అది మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు చూడండి, ఇంకోటి చూడండి. 73% ఆఫ్ 1800, 70 అంటే 1260. మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 3% ఎంత? 54. రెండింటిని యాడ్ చేసుకుని సరిపోతుంది. 1260 + 54 అంటే 1314 కదా. అంటే స్ప్లిట్ చేసుకొని చేయడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, 43.5% ఆఫ్ 1800 ఉంది. నిదానంగా చెయ్యి. 40, 720, 3, 54, 0.5, 9. అమ్మ 720 + 54 774 + 9 783. ఈజీగా చేయొచ్చు కదా. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు 40% కనుక్కోగానే 720 వచ్చింది కదా మనకు. 40% కనుక్కోగానే 720 వచ్చింది కదా. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 700లో ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, దట్ ఈస్ రైట్ ఆన్సర్. అదే చేసేస్తాం. మళ్ళీ 3.5 కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్ని ఆప్షన్స్ 700లో ఉన్నాయనుకోండి, అప్పుడు 3% కనుక్కుంటా. 3% ఎంత? 54. 3% ఎంత? 54. 774. అప్పుడు నేను 774 కన్నా కొంచెం ఎక్కువ ఆప్షన్ క్లిక్ చేస్తా. లేదు సార్ అన్ని ఆప్షన్స్ క్లోజర్గా ఉన్నాయి సార్ అంటే అప్పుడు 0.5 కూడా కనుక్కుంటా. అంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతవరకు కావాలో అంతవరకే క్యాలిక్యులేట్ చేయాలి, కానీ అన్నెసరీ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. మనకు కావాల్సింది బెస్ట్ ఆప్షను, నాట్ కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ కోసం ట్రై చేయండి తప్ప కరెక్ట్ ఆన్సర్ కోసం ట్రై చేయొద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 63.5% ఆఫ్ 1800 స్ప్లిట్ చేయండి. 60, 1080, 3, 54, 0.5, 9. 1080 + 54 అంటే 1134, 1134 + 9 అంటే 1143. అలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఈజీ అవుతుంది. ఒక 2-3 టైమ్స్ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఫ్లో మీకు కూడా వచ్చేస్తుంది. మీరు కొంతమంది ఏం చేస్తారంటే 63.5/100 × 1800, 2 0 క్యాన్సిల్ అయినాయి. సో 18తో మల్టిప్లై చేస్తారు, సర్కస్ చేస్తారు. ఈ సర్కస్ చేస్తే ఆన్సర్ అందరికీ వస్తుంది. కానీ ఈ సర్కస్ మనకు కావాల్సింది డైరెక్ట్గా అటాక్ చేయాలి. కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి, నో డౌట్. ఇప్పుడు 29.7% ఆఫ్ 1800 ఉంది. ఈ 29.7 అనేది 30కి దగ్గరగా ఉంది కదా.
30% ఎంత 540. మళ్ళీ 0.3 కనుక్కోం ఎగ్జామ్లో మన ఆన్సర్ 540 కన్నా తక్కువ ఉండాలి, 540కి చాలా దగ్గరగా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఆప్షన్స్ అలానే ఉంటాయండి, అలానే ఉంటాయి. ఒకవేళ వరస్ట్ కేసులో అన్ని ఆప్షన్స్ క్లోజర్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు 0.3% కనుక్కుంటాం. 0.3 అంటే 5.4 సబ్ట్రాక్ట్ చేస్తా. ఇప్పుడు 540 నుంచి ఒక 5 తీసేస్తే 535, రిమైండర్ ఎంత 0.4 తీసేస్తే 0.6, 534.6. ఎంతవరకు కావాలో అంతవరకే చేయాలి తప్ప అన్నెసరిగా క్యాలిక్యులేట్ చేస్తూ ఏదో యుద్ధం చేస్తే మీకేం రాదు. బీభత్సంగా కష్టపడిపోయి చేస్తే ఈ బాబు బాగా కష్టపడ్డాడని చెప్పేసి నీకేం ఎక్కువ మార్కులు ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలా చేస్తుంది ఎవరు చూడు. అక్కడ మనకు కావాల్సిన అల్టిమేట్గా బెస్ట్ ఆప్షన్ని తక్కువ సమయంలో స్మార్ట్గా ఎవరు పిక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ అండి. ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో కమింగ్ మనం చెప్పబోయేటువంటి చాప్టర్స్ అనేవి సో మీకు ఈజీగా అర్థమవుతాయి. మన బుక్లో శివారెడ్డి సార్స్ అర్థమెటిక్ బుక్లో ఏ ఆర్డర్లో అయితే మనం సో బుక్లో ఇచ్చున్నామో అదే ఆర్డర్లో క్లాసెస్ అనేవి నిర్వహిస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఆ బుక్ని శివారెడ్డి సార్స్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ని వీలైనంత త్వరగా మీరు సో మార్కెట్లోంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ క్లాసెస్ని ఇదే ఆర్డర్లో, ఇప్పుడు మీకు మైండ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1 చెప్పాను, ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూడాలి, దాని తర్వాత ఈ పార్ట్ 2 వీడియో చూడాలి. అదే ఆర్డర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని పార్ట్ 1 వీడియో ఫస్ట్ చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. దీని తర్వాత మనం పర్సంటేజెస్, శాతాలు అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తాం. సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఆ లోపు అంటే పర్సంటేజెస్ క్లాస్ని అప్లోడ్ చేసే లోపు మీరు ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్లో మనం ఏదైతే డిస్కస్ చేశానో మీకు కొన్ని టాస్క్లు కూడా అప్పచెప్పాను. టేబుల్స్ నేర్చుకోమని చెప్పాను, స్క్వైర్ రూట్స్ నేర్చుకోమని చెప్పాను, క్యూబ్ రూట్స్ నేర్చుకోమని చెప్పాను, ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకోమని చెప్పాను, ఈ శాతాన్ని ఎలా లెక్కెట్టాలో నేర్చుకోవాలని చెప్పాను. ఈ 5 టాస్క్లు టేబుల్స్, స్క్వైర్ రూట్స్, క్యూబ్ రూట్స్, భిన్న పట్టిక, ఈ శాతాలు, ఈ 5 ఏరియాస్ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో ఖచ్చితంగా ఈ అర్థమెటిక్ మీద మీకు పట్టు సాధిస్తారు. ఈ 5 ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా మీకు ఈ అర్థమెటిక్ అంటే ఒక భయం పోతుంది, అర్థమెటిక్ అంటే ఒక కమాండ్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫెక్ట్ అవ్వండి ఫస్ట్. సో మీ అందరు చేయాల్సిన ఒకటే, ఈ శివారెడ్డి సార్స్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ అనేది మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో వీలైనంత త్వరగా మీరు దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో దానికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన తర్వాత ఈ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది. చాలా సీరియస్గా తీసుకోండి, ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.